వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కల్తీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అంబటిపై ఫిర్యాదు చేయడంతో కేసు కూడా నమోదైంది. దీంతో అంబటిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తారని భావిస్తున్నాయి వైసీపీ శ్రేణులు. ఈ క్రమంలో అంబటి ఇంటి వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కల్తీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అంబటిపై ఫిర్యాదు చేయడంతో కేసు కూడా నమోదైంది. దీంతో అంబటిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తారని భావిస్తున్నాయి వైసీపీ శ్రేణులు. ఈ క్రమంలో అంబటి ఇంటి వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. ఉదయం నుంచి గుంటూరులో హైడ్రామా నెలకొంది. కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ గోరంట్లలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంబటి రాంబాబు పూజలు చేశారు. అయితే అంబటి రాంబాబు వస్తున్నారనే సమాచారంతో కూటమి నేతలు, కార్యకర్తలు తిరుమల లడ్డు మహాపాపం ఫ్లెక్సీ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పూజల తర్వాత వెళ్తున్న అంబటి కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆంధ్రుల కారుని అడ్డుకున్న పోలీసులు అంబటి కారును అక్కడి నుంచి పంపించేశారు. వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటి వద్ద అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కల్తీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అంబటిపై ఫిర్యాదు చేయడంతో కేసు కూడా నమోదైంది. దీంతో అంబటిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తారని భావిస్తున్నాయి వైసీపీ శ్రేణులు. ఈ నేపథ్యంలో అంబటి ఇంటి వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. పూర్తి